తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ సాధించాలి తెలంగాణ సాధించాలి నిర్మిద్దాం నిర్మిద్దాం జగత్పాల్ రెడ్డి ప్రెసిడెంట్ రైట్ జగత్పాల్ రెడ్డి సిటీ స్కూల్ ప్రెసిడెంట్ను అమరవీరులకు జోహార్లు 60 సంవత్సరాల పోరాటం తర్వాత మన తెలంగాణ సపరేట్ తెలంగాణ ఏర్పడింది. రేపు తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ అదేవిధంగా కేసీఆర్ గారికి కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న వారందరికీ మా శుభాభినందనలు బార్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ నవ తెలంగాణ గురించి కూడా మళ్ళీసారి ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు మాకు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏ గవర్నమెంట్ కూడా మాకు ఏం పని చేయలేదు. ఇప్పటి వరకు ఇప్పుడు మేము ఆలోచిస్తాం కేసీఆర్ గారు మాకేమన్నా మా అడ్వకేట్లకు అంటే పూర్ అడ్వకేట్లకు ఏమన్నా ప్లాట్లు గిట్ట ఏమన్నా ఇస్తారేమని ఆలోచిస్తున్నాం. ఆయన కూడా మేము రిప్రజెంటేషన్ పంపించాలని ఆలోచిస్తాం. ఈ సంబరాలు జరిగిన తర్వాత ఈ ప్రత్యేక హైకోర్టు గురించి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ విభజన గురించి జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ అమరవీరులకు 60 సంవత్సరాల కళ రేపటితో నెరవేరబోతుంది కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదే కాకుండా మొదట ఈ ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ ఉందో ఈ క్రెడిట్ కూడా అమరవీరులకే చెందుతుంది. తృణప్రాయంగా వేలాది మంది తమ అమూల్యమైన ప్రాణాలు చేసి త్యాగాలు చేసి ఈ అమరవీరులుగా నిలిచిండ్రు. వాళ్ళ త్యాగ ఫలమే ఇలా తెలంగాణ ఫార్మేషన్ అవుతుంది కాబట్టి మొదట ఆ తెలంగాణ అమరవీరులందరికీ కూడా ప్రత్యేకంగా జోహార్ అర్పిస్తున్నాం. తెలంగాణ అమరవీరులకు. అంతేకాకుండా ఈ ఉద్యమాన్ని 60 సంవత్సరాల 4 కోట్ల ప్రజల ఆశయాలను ఒక శాంతియుతంగా ప్రపంచంలో ఏ రాష్ట్రం ఏర్పడడానికి కూడా ఇంత శాంతియుతంగా ఉద్యమం జరగలేదు. 14 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఉద్యమాన్ని ఎంతో శాంతియుతంగా గాంధేయ మార్గంలో తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని ఏర్పడటకు విశేష కృషి చేసినటువంటి కేసీఆర్ కూడా మేము ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్న కేసీఆర్ కూడా మా న్యాయవాదుల అందరి తరఫున జాక్ తరఫున మరియు తెలంగాణ న్యాయవాదుల తరఫున కూడా బార్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నిటి కూడా పూరించి అందరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బంగారు తెలంగాణ ఏర్పాటు కోసము ఆయన విశేష కృషి చేసి అందరికీ కూడా 5 సంవత్సరాల లోపల అందరికీ సరైన న్యాయం చేస్తాడని ఆశిస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చడం. గత 60 సంవత్సరాలుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం లోపల జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి సమయంలో మొత్తం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి హైదరాబాద్ నగరానికి స్వాతంత్రం రానటువంటి పరిస్థితిని మేము చూడడం జరిగింది. అదే మాదిరిగా ఈనాడు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ నగరం లోపల ఉన్నటువంటి చార్మినార్ లోపల ప్రాంతం కూడా మాకు స్వతంత్రం రాలేదన్నటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతుంది. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పాతనగర చేసి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఏదైతే మొత్తం అన్ని రకాలైనటువంటి భవనాలకు గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా లైటింగ్ చేయాలి, దాన్ని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి లోపల ఈనాడు చార్మినార్ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. చార్మినార్కి ఎక్కడ కూడా